బ్రేకింగ్ చూస్తున్నారు. కాకినాడ జిల్లాలో అదృశ్యమైపోయిన చిన్నారి జాహ్నవి ఆచూకీ అయితే ఇప్పటి వరకు దొరకలేదు. అయితే పాపతో కనిపించకుండా పోయిన కుక్క మాత్రం ఇవాళ తిరిగి ఇంటికి వచ్చేసింది. మరి ఆ చిన్నారి ఎక్కడుంది, ఏమైంది అన్న వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. జాహ్నవి కోసం తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. కుక్క పిల్ల అయితే ప్రస్తుతం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసింది. కానీ జాహ్నవి ఎక్కడ అన్న ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. కుక్కని చూసి ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేయడంతో అతి భయపడైతే వెళ్ళిపోయిందని తెలుస్తోంది. జాహ్నవి ఆచూకీ తెలిపేందుకే కుక్క ఇంటికి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. కుక్క పిల్ల తిరిగి తోటలోకి వెళ్లిపోవడంతో పామ్ ఆయిల్ తోటలో పోలీస్ డాగ్స్ తో కనిపెట్టేందుకు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుక్కపిల్ల ఒంటిపై గాయాలు ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది సాక్షులు చెప్తూ ఉన్నారు. కుక్కపిల్లతో పాటు జాహ్నవి తప్పిపోయింది, అదృశ్యమైపోయింది. అయితే ఇవాళ కుక్కపిల్ల తిరిగి ఇంటికి చేరుకోవడంతో జాహ్నవి కూడా వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరి జాహ్నవి ఎక్కడుంది, పాప ఎక్కడికి వెళ్ళింది అన్న దానిపైన కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కుక్క మళ్ళీ పామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళిపోయింది. దీంతో పామ్ ఆయిల్ తోటలో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు పోలీసులు. పాప అక్కడ ఏమన్నా ఉందా ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది. లేదు లేదు వెళ్తుంది 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 వాసన చూస్తుంది, వాసన చూస్తున్నారు. ఎంతసేపు సార్ ఖర్చు అది పెంపుకో కాలం మీద కనబడిపోతుంది. ఆల్రెడీ మనుషులు పెంచే దానికి ఇష్టం అలాంటి అదే కత్తుంది. అది తీసుకెళ్తుంది. మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, చూసాము జాహ్నవి కుక్కతో పాటు తప్పిపోయింది, అదృశ్యమైపోయింది. కానీ కుక్క ఇవాళ తిరిగి ఇంటికి వచ్చేసింది. దీంతో కాస్త ఆనందపడ్డారు కుటుంబ సభ్యులంతా కూడా. కానీ ప్రస్తుతం జాహ్నవి ఆచూకీ అయితే తెలియట్లేదు అంటున్నారు. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సుమతి, చూసుకున్నట్లయితే 3 రోజుల తర్వాత జాహ్నవితో పాటు మిస్ అయిన కుక్కపిల్ల అయితే తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులు అయితే కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా వీరు కూర్చుండగా ఆ కొండ పైనుంచి అయితే కుక్క పరిగెత్తుకుంటూ కూడా ఎక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా కుక్క వచ్చిందంటూ కూడా కేకలు వేయడంతో అది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురింది. 3 రోజుల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న ఆ కుక్కపిల్ల అయితే ఒక్కసారిగా వచ్చి ఎవరైతే జాహ్నవి తల్లి ఉన్నారో ఆ తల్లి మీద ఒక్కసారిగా ఈమె దగ్గరికి వచ్చింది. ఒకసారి మాట్లాడదాం, ఒకసారి ఏం జరిగిందో కూడా. మా వచ్చి రాగానే కుక్కపిల్ల ఏం చేసింది అసలు? ఏం చేయలేదు సార్, పైనుంచే వచ్చింది సార్. ఆ కనిపించడమే ఫస్ట్ నాకే కనిపించింది సార్. కుక్క కనిపించడం వల్ల కుక్క వచ్చేసిందని చిన్న ఆనందం వచ్చింది సార్. ఒకవేళ పాపగా వెనకాల వస్తుందేమో, లేదంటే ఎవరైనా తీసుకొచ్చి ఉంచేసారేమో అని. అంటే అలా వచ్చేసింది. అంటే ఇది వరకు అలా ఎప్పుడు ఏం చేయలేదు సార్. అది నుంచుంది కుక్క అయితే. కుక్క వచ్చేసిందని అరడంలో పట్టుకుందామని వెళ్ళాను సార్. పట్టుకుందామని వెళ్తే ముందు చున్నీ పెట్టుకుంది. నార్మల్గానే ప్రేమతోనే పెట్టుకుంటుంది చున్నీ అయితే. అది ఒకవేళ దాన్ని కుడేస్తున్నానేమో అని కొంచెం గట్టిగా నోరెట్టి వెళ్ళి పట్టుకుంటే నా మీద అటాక్ చేసింది సార్. మళ్ళీ అలా ఇంకా వీళ్ళందరూ వచ్చడంతో పారిపోయింది సార్ కుక్క. మళ్ళీ ఇది చూడొచ్చు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అయితే చూడొచ్చు, ఒక్కసారిగా ఇక్కడ పట్టుకుంది. ఒక్కసారిగా కేకలు వేయడంతో 3 రోజుల తర్వాత వచ్చిన కుక్కపిల్ల ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. ఒకసారి ఇటు చూస్తే కనుక మళ్ళీ ఇటు పక్కకి, అంటే ఈ ప్రాంతం అంతా వైపు ఏదైతే ఈ పక్కకంతా కూడా ఒకసారిగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే జాహ్నవి తండ్రి గణేష్ అయితే ఆ కుక్కపిల్లను వెంబడించుకుంటూ కూడా వెళ్ళారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ ఇటు లెఫ్ట్ సైడ్ లో జరిగింది. ఇదంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. చుట్టుపక్కలంతా కూడా అటవీ ప్రాంతం కనిపిస్తోంది. 3 రోజులవుతోంది పాప అదృశ్యమైపోయి. పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు స్థానికంగా? అండ్ వర్షం కూడా కురుస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది అక్కడ. చూసుకున్నట్లయితే సుమతి, ఇప్పుడు దాకా సెర్చ్ ఆపరేషన్ అంతా కూడా కొబ్బరి చెట్టుకి లెఫ్ట్ సైడ్ జరిగింది. అయితే ఇప్పుడు కుక్కపిల్ల లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళడంతో ఇప్పుడు మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ ఇటు పక్కకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్ కూడా వచ్చి ఏదైతే జాహ్నవి తల్లి పైన కుక్క అటాక్ చేసిందో అక్కడ స్మెల్ చూపించారు. ఏదైతే ఇప్పుడు ఆ డాగ్ దొరికితే కనుక ఆ డాగ్ ఏదైతే కుక్కపిల్ల ఉందో ఆ కుక్కపిల్ల ఖచ్చితంగా జాహ్నవి దగ్గరికి తీసుకెళ్తుందంటూ కూడా కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇటు పక్కన మనం చూడొచ్చు, ఏదైతే కుక్కపిల్ల వచ్చిన
ఏరియాని కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఏదైతే జాహ్నవి వాళ్ళు ఉండే ఇల్లు, అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పక్కన అందరూ కూడా కుటుంబ సభ్యులు అక్కడ కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఆ కుక్క పిల్ల ఆ పైనుంచి పరిగెత్తుకుంటూ కూడా తల్లి ఎవరైతే ఉన్నారో జాహ్నవి తల్లి భవానీ దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే ఈ గోడ దగ్గరికి అయితే వచ్చి కుక్క వచ్చేసింది అంటూ కూడా ఒకసారి భవానీ కొంత ఎగ్జైట్మెంట్కి గురైంది. ఆ అరవడంతో ఆ వెంటనే అది భవానీని కరిచి ఇటు పక్క నుంచి కూడా మళ్ళీ ఇటు తిరిగి అక్కడ ఒక డ్రైవర్ మీద కూడా అటాక్ చేయబోయి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పూర్తిగా అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇటుపక్క ప్రాంతం అంటే బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్లో ఉండే ప్రాంతం, ఈ బిల్డింగ్లో లెఫ్ట్ సైడ్లో ఉండే ప్రాంతానికి అయితే వెళ్ళిపోయింది. ఇటు పక్కన చూడొచ్చు ఒకసారి ఆ దారిలోంచి అంటే జాహ్నవి ఏదైతే దారిలో వెళ్ళిందో ఆ దారిలోంచి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసిందంటూ కూడా వాళ్ళు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డాగ్ స్క్వాడ్తో పాటు డ్రోన్ కెమెరాలతో కూడా సెర్చ్ ఆపరేషన్ మళ్ళీ కొనసాగిస్తున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిసే వరకు కూడా విశ్రమించేది లేదంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొని మళ్ళీ తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుక్కపిల్ల ఇక్కడే ఎక్కడో నక్కి ఉంది, తిరిగి మళ్ళీ అది ఇంటి దగ్గరికి వస్తుంది కాబట్టి తిరిగి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కుక్కపిల్లని కనుక ఒక చైన్ తోటి లాక్ చేయగలిగితే మనం ఆ కుక్కపిల్ల ఖచ్చితంగా జాహ్నవి జాడ ఎక్కడ ఉందో చెప్పే అవకాశం ఉందంటూ కూడా అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొని మళ్ళీ తిరిగి వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. దాదాపుగా 200 నుంచి 300 మంది సిబ్బంది ఇక్కడ ఓన్లీ జాహ్నవి కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాహ్నవి జాడ కోసం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా, ఈ అటవీ ప్రాంతం అంతా కూడా, ఇటు పక్కన జామాయిల తోటలో ఉన్న 40 ఎకరాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఒక 100-150 ఎకరాలు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పై నుంచి దూరం కూడా నడిచే పరిస్థితి ఉండకపోవచ్చు. అంత చిన్న పిల్ల ఎక్కువ దూరం నడుస్తుందని కూడా మనం ఊహించలేము. ఎందుకంటే 3 రోజుల తర్వాత ఇవాళ కుక్క పిల్ల తిరిగి వచ్చేసింది. సో ఇప్పటి వరకు ఎంత మేర సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగలిగారు? భారీ స్థాయిలో అక్కడ అటవీ ప్రాంతం అంతా కనిపిస్తోంది, పామాయిల్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. శోభతి చూసుకున్నట్లయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రోజు కూడా ఈ కొండ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి. అయితే సాధారణ పోలీసింగ్ అంతా కూడా ఈ పామాయిల్ తోట, అదేవిధంగా పామాయిల్ తోటని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న రైతులతో మాట్లాడడం, అదేవిధంగా రైతులతో కలిసి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ 3 రోజులు గడిచినప్పటికీ కూడా చిన్నారి అంటే ఈ కుక్క పిల్ల అంటే ఏదో ఒకటి తిని బతకగలదు, కానీ చిన్నారికి ఆహారం అంటూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆహారం లేకుండా ఆమె ఎలా వెలవెల్లాడుతుందంటూ కూడా ఇప్పటికే కొంత ఆలోచన అయితే కుటుంబ సభ్యులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే జాహ్నవికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం. జాహ్నవి ఆచూకీ కోసం అయితే ఎంత ప్రయత్నించినా కనీసం ఆమె వేసుకున్న డ్రెస్ కానీ ఏది కూడా ఇప్పటి వరకు లభించలేదు. అయితే ఒక్కసారిగా ఈ కుక్కపిల్ల తిరిగి రావడంతో కుక్కపిల్ల జాహ్నవి జాడని చూపిస్తుందేమో అని చెప్పి ఒక ఆశాభావం అయితే కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సుమతి, శివ, ప్రస్తుతం మీరు అంటూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, అలాగే పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అంటున్నారు. ఇప్పుడు కుక్క పిల్లని ఫాలో అయ్యారు, కొద్దిసేపు అయితే కుక్క పిల్లని కూడా ఫాలో అయ్యారు, కానీ అది చాలా భయభ్రాంతులకు గురై ఎక్కడో నక్కింది అని అంటున్నారు. అండ్ చీకటి పడుతోంది, చీకట్లో కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అసలు పోలీసుల డౌట్స్ ఏం చెప్తూ ఉన్నాయి? సుమతి, కేసులో చూసుకున్నట్లయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఎవరితోనూ గొడవలు లేవు, ఎవరితోనూ గొడవ పడిన పరిస్థితి కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎవరైనా అటాక్ చేశారా, లేదంటే ఎవరైనా కావాలనే తీసుకువెళ్ళారా అనే దానికి కూడా ఆస్కారం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరి కుటుంబానికి లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా 2 కుటుంబాల నుంచి కూడా ఆమోదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేకపోవడం. అయితే ఈ కొండ ప్రాంతంలో ఉండే ఈ కొంచెం డేంజరస్ డాగ్స్ ఒకటి ఉంటాయి, ఏదైనా తీసుకువెళ్ళాయా అనే నేపథ్యంలో, కొండపైకి లాక్కెళ్ళాయి అనే నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ ఆపరేషన్ అంతా కొనసాగించారు. కానీ ఈరోజు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తిగా అయితే ఈ పోలీసులందరూ కూడా ఏం చేస్తున్నారు, పోలీసులంతా కూడా దీనికి సంబంధించి సీసీ కెమెరాలను ఇటు పక్కన 4 కిలోమీటర్లు అటు పక్క 4 కిలోమీటర్లు ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అయితే వీరి డౌట్స్ కుక్క పిల్లతో పాటు జాహ్నవితో
జాహ్నవితో పాటు కుక్కపిల్లని కూడా తీసుకువెళ్ళి ఎవరైనా భయపడి ఇక్కడ వదిలేశారా అనే నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నైట్ కూడా కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాహ్నవి జాడ తెలిసే వరకు కూడా పూర్తిగా అయితే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామస్తులను కూడా నిన్న విచారించారు. గ్రామస్తుల్లో కూడా చాలా మందిని విచారించడంతో పూర్తిగా అయితే వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు అనే కంక్లూజన్కి అయితే వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సుమతి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. చూడొచ్చు, సిహెచ్ అగ్రహారం కాకినాడ జిల్లాలో చిన్నారి జాహ్నవి తప్పిపోయి ఇప్పటికే 3 రోజులు అవుతోంది. అప్పటి నుంచి కూడా పాపకు సంబంధించిన ఏ వస్తువు కానీ, డ్రెస్ కానీ, లేకపోతే పాప వేసుకున్న గొలుసు, రిబ్బన్ కానీ ఎలాంటిది కూడా లభ్యం కాలేదు. కానీ అనూహ్యంగా ఇవాళ జాహ్నవితో వెళ్ళిపోయిన కుక్క పిల్ల తిరిగి ఇంటికి రావడంతో పాప కూడా వస్తుందేమోనని చెప్పి చాలా ఆశగా ఎదురు చూశారు కుటుంబ సభ్యులంతా. కానీ అలాంటిది ఏమీ చోటు చేసుకోలేదు. కానీ ఆ కుక్క పిల్ల కూడా చాలా క్రూరంగా బిహేవ్ చేస్తోంది అని చెప్పి, ప్రవర్తించింది అని చెప్పి ఆ తల్లి భవానీ అయితే కొద్దిసేపటి క్రితమే చెప్పింది. ముందు పాప వచ్చిందేమో అనుకున్నాను, తర్వాత కుక్క వచ్చిందని సంబరపడ్డాను, దగ్గరికి తీసుకుంటే కుక్కని అది నా మీద కూడా అటాక్ చేసింది అని అంటున్నారు. అంటే తనని ఏదన్నా భయపెట్టారా, లేకపోతే తనని కొట్టారా, అందుకే అలా మనుషుల్ని చూసి భయపడిపోతోంది అని అంటూ దాన్ని తిరిగి పామాయిల్ తోటలోకి వెళ్ళిపోయింది. దాన్ని కూడా వెంబడించారు అధికారులంతా కూడా. ప్రస్తుతం అయితే ఆ కుక్కపిల్ల జాడ కూడా కనిపించట్లేదు. తిరిగి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవడానికి ఇప్పటికే డ్రోన్ కెమెరాల సహాయం తీసుకుంటున్నారు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మొత్తం అటవీ ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. రాత్రి వేళల్లో ఉదయం అంతా కూడా వర్షం పడుతుంది, అయినా సరే సర్చ్ ఆపరేషన్ ని కొనసాగించారు. ఇప్పుడు కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. చిన్నారి పాప జాహ్నవి 3 రోజులు అవుతోంది. అన్నం నీళ్లు లేక చిన్నారి పాప అసలు ఎలా ఉంటుంది అన్నది కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి కొండ ప్రాంతంలో ఉన్న ఏమైనా క్రూర మృగాలు పాపను ఏమైనా ఎత్తుకెళ్ళిపోయాయా, ఏమైనా చేశాయా అని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి పాప ఆచూకీ ఎప్పటికీ లభ్యమవుతుందో.